Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. ఈ రోజు మన దగ్గర హీరో మోటోకార్ప్ నుంచి ది న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ది వీడా VX2 సిరీస్ అయితే ఉంది. ఈ వీడా VX2 సిరీస్ అనేది మనకి అఫోర్డబుల్ ఆప్షన్స్ అన్నమాట హీరో ఎలక్ట్రిక్లో. సో దీంట్లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ ఏంటి, అండ్ దీని బ్యాటరీ యొక్క రేంజ్ ఏంటి, ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. ఎవరైతే నియర్ బై సుచిత్ర ఎనీ హీరో మోటార్ సైకిల్ కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఎనీథింగ్ పర్చేస్ చేయాలనుకుంటే కనుక గీతా హీరో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. మీకు హీరో ప్లెజర్ ప్లేస్ నుండి హార్లే X440 వరకు ప్రతి ఒక్క మోటార్ సైకిల్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంది. సో డూ కాంటాక్ట్ దెమ్. సో షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బ్యాస్ అని చెప్పేసి ఒకటి ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. బ్యాస్ అంటే ఏం లేదు, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అన్నమాట. సో మీరు ఓన్లీ స్కూటర్కి మాత్రమే అమౌంట్ అనేది పే చేస్తారు, బ్యాటరీకి అయితే అమౌంట్ అనేది పే చేయరు. ఇది ఎలాగ పనిచేస్తుందంటే మీరు ఓన్లీ స్కూటర్కి మాత్రమే అమౌంట్ పే చేయాలి, బ్యాటరీ అయితే మీరు రెంట్ పైన తీసుకోవాలన్నమాట. ముందు వాడండి తర్వాతే కట్టండి అన్నట్టు. మీకు ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ లాంటిది అన్నమాట. ఇది ఫస్ట్ వాడాలి, తర్వాతే మనం బిల్ అనేది కట్టాలి. లేకపోతే మనకి సబ్స్క్రిప్షన్స్ లాంటివి అయితే ఉంటాయి దీంట్లో. మీరు మంత్లీ ఎన్ని కిలోమీటర్స్ రన్ చేస్తారో దాన్ని బట్టి మీరు సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకోవచ్చు. లైక్ మీరు మంత్లీ ఒక 800 కిలోమీటర్స్ రన్ చేస్తారనుకోండి, దానికి ఒక ప్లాన్ అనేది ఉంటుంది. మీరు 1000 రన్ చేస్తే ఒక ప్లాన్ ఉంటుంది, 2000 రన్ చేస్తే ఒక ప్లాన్ అనేది ఉంటుంది. మీరు ఓన్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది స్కూటర్కి మాత్రమే కట్టాలి. ఎవ్రీ మంత్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని అయితే వాడుకోవాలన్నమాట. ఇది అంతగా నాకు ఎక్కలేదు, బట్ ఎవరైనా కానీ ఇలా ఓన్లీ స్కూటర్ తీసుకొని బ్యాటరీ రెంట్ పైన తీసుకొని ఫస్ట్ వాడి తర్వాత అమౌంట్ కట్టాలి అనుకునే వాళ్ళకైతే ఇది పనిచేస్తుంది. నేనైతే విత్ బ్యాటరీ అయితే స్కూటర్ తీసుకోమని చెప్తాను, ఎందుకంటే తర్వాత వారంటీ అవన్నీ ఎలా పనిచేస్తుందో నాకు ఐడియా లేదు. ఎవరైనా ఈ బ్యాస్ సిస్టమ్ అనేది బ్యాటరీ యాజ్ సర్వీస్ తీసుకొని ఉంటే కనుక లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. వీడియో చూసే వాళ్ళకి కూడా చాలా మందికి యూజ్ అవుతుంది. ఇది మనకి స్పెషల్ ఎడిషన్ అనమాట, 125 మిలియన్ ఎడిషన్. ఇది ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్తో పాటు వస్తుంది. అండ్ ఫ్రంట్లో చూసుకున్నా కూడా మనకి ఇక్కడ 3Dలో అయితే వస్తుంది 125 మిలియన్ది. అండ్ ఈ వీడా VX2 సిరీస్లో మనకి ఏంటంటే రెండు వేరియంట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి VX2 గో, ఇంకొకటి మనకు VX2 ప్లస్. ఈ VX2 ప్లస్ అనేది మనకి టాప్ వేరియంట్ అన్నమాట. దీంట్లో గోకి ప్లస్కి మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే ఒకటి కలర్ ఆప్షన్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది, అండ్ ప్రైస్ మీ అందరికీ తెలుసు డెఫినెట్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే దీని యొక్క బ్రేక్స్లో. దీంట్లో ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్ వస్తుంది, దాంట్లో ఫ్రంట్ అండ్ రియర్ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. అండ్ లుక్స్ పరంగా రెండు కూడా సేమ్ కనిపిస్తాయి. దాంట్లో మనకి 2.2 kWh బ్యాటరీ ప్యాక్ ఒకటి, అలాగే 3.4 అనేది రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఓన్లీ 3.4. అలాగే దీంట్లో మనం మీటర్ కన్సోల్ చూసుకుంటే TFT మీటర్ కన్సోల్ ఉంది 4.3 ఇంచెస్ది. దాంట్లో ఏంటంటే మనకు LCD మీటర్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్పోర్ట్ అనేది దీంట్లో ఎక్స్ట్రా మోడ్ అనేది ఉంటుంది. అలాగే దీని యొక్క టాప్ స్పీడ్ అనేది మనకు 80 వరకు వెళ్తుంది. అలాగే గో అనేది మనకు 70 వరకే వెళ్తుంది. ఇవి మేజర్ డిఫరెన్స్ అనమాట VX2 గోకి ఇంకా ప్లస్కి. ఇక్కడ లుక్ అనేది చూసుకుంటే లుక్ అనేది చాలా మినిమల్గా ఉంది. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. ఇది ఫైబర్ అండ్ ఇది ఫైబర్, కానీ మెటల్ లాంటి మనకి క్వాలిటీ అనేది దీంట్లో ఉంది. అండ్ ఇది ఫైబర్ అండ్ ఇది ఫైబర్, టోటల్గా మనకి ఫైబర్ వస్తుంది. కానీ ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం చాలా టాప్ నాచ్ ఉంది, ఎక్కడ కూడా ప్యానల్ గ్యాప్స్ అనేవి లేవు. అండ్ దీంట్లో ఇక్కడ ఇండికేటర్ చూసుకుంటే దీని లోపలే ఇన్బిల్డ్ అయితే మనకి ఇచ్చారు, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో ఇండికేటర్స్ అనేది మనకి చూడడానికి ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ పార్కింగ్ బ్రేక్ లివర్ అనేది ఇవ్వలేదు, ఇది ఒకటి నాకు మైనస్ అనిపించింది. అండ్ ఇట్ సేస్ హియర్ వీడా 125 మిలియన్ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉంది, నంబర్ ప్లేట్ బ్రాకెట్ ఇక్కడ ఉంది. అండ్ ఈ లుక్ ఏదైతే ఉంది కదా చూడడానికి చాలా బాగుంటుంది. రెండు మనకి ప్రొజెక్టర్ LED లైట్స్ ఉన్నాయి. అండ్ ఇది టోటల్గా DRL. అండ్ రియర్లో కూడా మనకి సేమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి మనకి. ఈ క్వాలిటీ గురించి ఆల్రెడీ చెప్పేసాను మీకు, చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ అండ్ ఫ్రంట్ 90/90 సెక్షన్ 12 ఇంచ్ వీల్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ వీల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇవి కూడా మనకి డైమండ్ కట్లో ఉన్నాయి కాబట్టి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి ప్లస్లో ఏంటంటే డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది విత్ ఎండ్యూరెన్స్ క్యాలిపర్స్ డ్యూయల్ పిస్టన్వి. సో బ్రేకింగ్ ఎలా ఉంది రైడ్ రివ్యూలో డీటెయిల్గా చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి డీసెంట్ ఇనఫ్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో లిటిల్ బిట్ తక్కువ ఉంది, బట్ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫ్లోర్ బోర్డ్ ఏరియా కూడా మనకి చాలా ఇనఫ్ అయితే ఉంది, మీరు ఏమైనా క్యారీ చేయాలనుకున్నా కూడా క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ బ్యాటరీ అనేది కూడా దీని లోపల ఉంటుంది, ఇక్కడ ప్రాబ్లం కూడా మనకి రాదు. అండ్ క్యారీ బుక్ అయితే నాకు తెలిసి ఒకటే ఉంది. సో ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడైతే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మీరు మొబైల్ లాంటిది పెట్టేసుకొని ఇక్కడ నుంచి మీ మొబైల్ని ఛార్జ్ చేయొచ్చు. టైప్ A ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ ఆల్ ఇన్ వన్ ఫంక్షన్ కీ ఉంది. దీనిపైన కూడా మనకి 125 మిలియన్ది బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ న్యూ గ్రాఫిక్స్ అనేది ఓన్లీ స్పెషల్ ఎడిషన్లో మాత్రమే వస్తుంది, VX2 ప్లస్ ఇయర్. అండ్ ఇక్కడ కూడా 125 మిలియన్. అండ్ రెస్ట్ స్టిచ్చింగ్ అనేది దీంట్లో వస్తుంది మనకి. అండ్ ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ రియర్ వచ్చేసి మనకు 100/80 సెక్షన్ 12 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి డైమండ్ కట్ వీల్స్ అన్నమాట. సో మనకి చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తున్నాయి, ఫ్రంట్ది కానీ రియర్ది కానీ. అండ్ ఇది ట్యూబ్లెస్ కాబట్టి మనకి పంచర్ది ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రియర్ సెక్షన్,
విచ్ ఇస్ వీడా. అండ్ ఇది టోటల్గా మనకి సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో అలాగే. అండ్ ఇక్కడ పవర్డ్ బై హీరో. ఎందుకంటే ఇంతకుముందు హీరో ఎలక్ట్రిక్ అని చెప్పేసి ఒక కంపెనీ అయితే వచ్చింది. చాలా చాలా దారుణంగా ఈ వీడా అనే పేరుని నాశనం చేయడానికి మెయిన్ రీజన్ అదే అన్నమాట. హీరో అనే పేరు పెట్టి ఈ బ్రాండ్ని టోటల్గా నాశనం చేసేసారు. బట్ హీరో అనేది డిఫరెంట్, హీరో మోటోకాప్ అనేది డిఫరెంట్. సో ఇది హీరో మోటోకాప్ ప్రోడక్ట్ అన్నమాట. అందుకే పవర్డ్ బై హీరో అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇండికేటర్స్ అనేది కూడా మనకి టోటల్గా కవర్ చేసి ఇచ్చారు. టోటల్గా ఈ టేల్ టైడ్ ఏదైతే ఉంది కదా దాని లోపల కవర్ ఉంది, ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే దీని లోపల నుంచి అయితే ఉన్న ఇండికేటర్స్. సో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మనకి. అండ్ నెక్స్ట్ సింగిల్ గ్రాబ్ హ్యాండిల్, చాలా మంచి స్పేషియస్ సీట్ అనేది ఉంది. సో ఈజీగా ఫ్యామిలీ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ మనకి సైడ్ స్టాండ్ ఉంది, సెంటర్ స్టాండ్ కూడా దీంట్లో ఆప్షన్ ఉంది. బట్ అదేంటంటే యాజ్ యాక్సరీస్ లాగా తీసుకోవాలి. అండ్ రియర్ మనకి 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ ఇది హబ్ మౌంటెడ్ మోటార్. ఇది అరౌండ్ మనకి 6 kW పీక్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 25 Nm పీక్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సింగిల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ ఉంది. అండ్ కమింగ్ టు బ్యాటరీస్ కూడా చెప్తాను. అండ్ ఇక్కడ కూడా మనకి 125 mm బ్రాండింగ్ అనేది చాలా ప్లేస్లో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఏతర్ లాంటివి ఇక్కడ నుంచి మీరు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. అవుట్ సైడ్లో మనకి హీరో వాళ్ళది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇక్కడ నుంచి మీరు సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్యారీ హుక్ అనేది ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ఇయర్, దీంట్లో TFT మీటర్ కన్సోల్ అయితే వస్తుంది. అండ్ ఇది 4.3 ఇంచెస్ది. అండ్ స్విచెస్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంది. అండ్ ఇక్కడ జాయ్స్టిక్ ఇచ్చారు 4-వేది. ఇది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించింది నాకు. అండ్ SOS బటన్ మీ అందరికీ తెలిసింది కదా, మీరు ఒకవేళ యాప్తో కనెక్ట్ చేసుకుంటే కనుక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసుకున్న నెంబర్స్కి ఏంటంటే మీ లొకేషన్ లాంటిది ఎమర్జెన్సీ అలర్ట్ అనేది వెళ్తుంది. అండ్ మిగతా స్విచెస్ అనేవి ఇవి. అండ్ ఇక్కడ హజార్డ్ స్విచ్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చారు, ఇంత పెద్దగా అవసరం లేదనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ పార్కింగ్ది మీరు ఇక్కడ నుంచే యాక్టివేట్ చేయొచ్చు. బ్రేక్ అనేది ప్రెస్ చేసి దీన్ని హోల్డ్ చేస్తుంటే మనకి పార్క్ ఫ్రంట్కి కానీ రియర్కి కానీ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం మోడ్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ అన్ని కూడా ఒకే దాంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ మనకి దీంట్లో రైడింగ్ మోడ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ ఈ బటన్ని మనం కిందికి ప్రెస్ చేస్తే కనుక రైడ్ మోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ప్రజెంట్ ఎకో మోడ్లో మనకి 100% ఛార్జ్ ఉంది. రేంజ్ అనేది 100 చూపిస్తుంది, ఎందుకంటే దీని ఒక ట్రూ రేంజ్ అనేది 100 అన్నమాట. అండ్ నెక్స్ట్ రైడ్ మోడ్లో ఏంటంటే 100% ఛార్జింగ్లో 75% అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు రెండు సైడ్లో 100 అని ఉంది కదా, దీంట్లో రెండు బ్యాటరీస్ ఉన్నాయి. 1.7 kWh, 1.7 kWh. అండ్ నెక్స్ట్ స్పోర్ట్ మోడ్లో ఏంటంటే మనకి 66 వస్తుంది 100 బ్యాటరీలో. సో ఇదన్నమాట దీని యొక్క రేంజ్ గురించి. మీకు ట్రూ రేంజ్ అనేది ఎకో మోడ్లో 100 అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ ఇక్కడ స్పీడ్, ఓడో అండ్ ఇదైతే ఉంది, ఇక్కడ టైం కానీ. అండ్ ఇది బూస్ట్ మోడ్ అనేది ఉంది. ఒకవేళ మీరు ఎకో మోడ్లో ఉన్నప్పుడు కూడా సడన్గా థ్రాటిల్ అనేది ఎక్కువ ఇస్తారు కదా, సో బూస్ట్ మోడ్లో మనకి ఇది నార్మల్గా 45 వరకు స్పీడ్ అనేది వెళ్తుంది కదా, ఈ బూస్ట్ మోడ్లో ఇంకా 50-55 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో మోటార్ అనేది ఆఫ్ అయింది, ఇది ఆన్ చేయాలంటే మళ్ళీ బ్రేక్. అండ్ సో మోటార్ అనేది ఆన్ అయిపోయింది. అండ్ దీంట్లో మీటర్లో ఏమున్నాయో చూపిస్తాను ఇప్పుడు. ఈ జాయ్స్టిక్ ఉంది కదా, సో దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. మనం ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి డేట్ అనేది ఉంది, కరెంట్ రైడ్, ట్రిప్, డిస్టెన్స్. అండ్ ఇక్కడ నుంచి మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. బటన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనకి ఇలాంటి మీటర్ అనేది వస్తుంది. దీంట్లో డిస్ప్లే అని ఉంది కదా, ఈ డిస్ప్లేని మళ్ళీ ఏంటంటే లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి అపీరెన్స్లోకి వస్తుంది. అండ్ ఇవి కిలోమీటర్స్, మైల్స్. అండ్ ఇక్కడ అపీరెన్స్లో చూసుకుంటే ఇది కొద్దిగా మనకి ల్యాగ్ అనేది ఉంది, అందుకే నేను చెప్పాను ఇది ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి. అండ్ మళ్ళీ కింద వస్తే మనకి విజెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు దీంట్లో. లైక్ ట్రిప్ కానీ, ట్రిప్ టు, జనరల్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్, ఇవన్నీ మనము విజెట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. లైక్ మ్యూజిక్ కానీ, షార్ట్ కట్స్ లాగా. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే డే టైం. నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చేస్తే ఏంటంటే మై స్కూటర్లో మనకి బూస్ట్ మోడ్ అనేది ఉంది కదా, సో ఈ బూస్ట్ మోడ్ని మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బజింగ్ సౌండ్ అనేది ఉంటుంది కదా, దీన్ని కూడా మనం ఆన్ ఇంకా ఆఫ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మెయిన్గా బ్యాటరీ గురించి మాట్లాడేది. దీంట్లో 3.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, అది చూపిస్తాను. సో ఈ కీ ఉంది కదా, ఈ కీని మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే కనుక బూట్ అనేది అన్లాక్ అయిపోతుంది. దీంట్లో మనకి ఛార్జర్ కూడా ఆన్ రోడ్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయి ఇస్తున్నారు. సో దీంతోపాటు మనము 0 to 80 ఛార్జ్ చేస్తే కనుక 4.5 hours టైం తీసుకుంటుంది. అదే 0 to 100 కనుక మీరు ఛార్జ్ చేయాలనుకుంటే మోర్ దెన్ 5.5 hours టైం పడుతుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ మనం దీన్ని ఓపెన్ చేయాలంటే కీ అనేది తీసుకోవాలి. కీ ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇలా లోపలికి పుష్ చేసి ఇలా రైట్కి కనుక అంటే ఇది మనకి ఓపెన్ అయిపోతుంది. సో దీంట్లో మనకి రెండు బ్యాటరీస్ అయితే ఉన్నాయి. ఇవి రిమూవబుల్ బ్యాటరీస్. 1.7 kWh, 1.7 kWh, టోటల్లీ మనకి 3.4 kWh. కావాలంటే మీరు దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు బ్యాటరీస్ అనేది తీసుకొని మీ ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సపరేట్గా ఛార్జ్ చేయాలంటే కూడా మనకు ఆప్షన్ అనేది ఉంది, కానీ దానికి సపరేట్గా కేబుల్ అనేది పర్చేస్ చేయాలి. లేదంటే మీరు సింగిల్గా కూడా ఇదే ఛార్జర్తో దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు.
లేదు రెండు ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మనకు ఇక్కడ నుంచి రెండు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం రెండు బ్యాటరీస్ అయితే ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆప్షన్ ఉంది అనుకుంటే, లేదు అనుకుంటే రెండు మీరు బ్యాటరీస్ అనేది పైకి తీసుకెళ్ళి మీరు ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. 27.2 లీటర్ స్పేస్ అయితే ఉంటుంది, ఎందుకంటే దీనిలో రెండు బ్యాటరీస్ అనేవి ఉన్నాయి. అదే మీరు గో తీసుకుంటే దాంట్లో సింగిల్ 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది కాబట్టి ఈ స్పేస్ అనేది మనకు ఎక్స్ట్రా మిగులుతుంది. కాబట్టి దాంట్లో 33.2 లీటర్స్ ఆఫ్ మనకి బూట్ స్పేస్ అనేది ఉంటుంది. సో మీకు ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే మీరు అది తీసుకోవచ్చు. కానీ దాంట్లో ఏంటంటే మనకి బూట్ స్పేస్ ఎక్కువ వస్తుంది, బట్ అక్కడ మనకు రేంజ్ అనేది తక్కువ వస్తుంది. అది మీరు ఆలోచించుకోవాలి తీసుకునే ముందు. బెటర్ నేనైతే VX2 ప్లస్ తీసుకోమని చెప్తాను, ఎందుకంటే రేంజ్ అనేది 100 మోర్ దెన్ ఎనఫ్ మన సిటీకి. అది 65 వరకు వస్తుంది. 65 అనేది అంత ప్రాక్టికల్ కాదు. సో 100 అనేది ఒక డీసెంట్ ఫిగర్ అన్నమాట మనకి సిటీలో యూజ్ చేసుకోవడానికి. ఇదైతే హీరో వీడా VX2 ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అన్నమాట. ఈ స్కూటర్ని ఎవరు తీసుకోవాలి, ఎందుకంటే మనకి మార్కెట్లో ఆల్రెడీ బజాజ్ చేతకైతే ఉంది, అలాగే టీవీఎస్ నుంచి మనకి ఐక్యూబ్ అనేది ఉంది. సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తుంది మనకి, సిమిలర్ ప్రైస్ రేంజ్లో. మరి హీరో వీడా VX2 ప్లస్ని ఎవరు తీసుకోవాలి? ఎవరికైతే అఫోర్డబుల్ రేంజ్లో ఒక హీరో మోటోకార్ప్ నుంచి ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, మంచి రైడ్ కంఫర్ట్ ఉండాలి, అలాగే 100 కిలోమీటర్స్ వరకు మాకు రేంజ్ కావాలి, మంచి ఫిట్ అండ్ ఫినిష్, అలాగే మంచి సర్వీస్ నెట్వర్క్ అనేది ఉండాలి. ఎందుకంటే హీరో మోటోకార్ప్ అనేది ఎప్పటి నుంచో మనకి ఉంది ఇండియాలో. చాలా మంచి వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్ అనేది ఈ స్కూటర్ పైన మనము ఈజీగా సర్వీస్ అనేది చేయించుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ మెయిన్గా ఎవరైతే లైక్ అపార్ట్మెంట్స్లో ఉంటారు కదా, వాళ్ళకి కింద సెల్లార్లో ఏంటంటే పార్కింగ్ చేసినప్పుడు మనకి ఛార్జింగ్ చేసే ఆప్షన్ అయితే ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఈ స్కూటర్ అనేది చాలా బెస్ట్. ఎందుకంటే ఈ స్కూటర్ని మీరు డైరెక్ట్ బ్యాటరీస్ అనేది రిమూవ్ చేసి డైరెక్ట్ మీ ఇంట్లోకి తీసుకెళ్ళి కనుక మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు సపరేట్గా. రెండు ఒకేసారి మీరు ఛార్జ్ చేయాలనుకుంటే కూడా మీరు ఛార్జ్ చేయొచ్చు. దానికి సపరేట్గా కేబుల్ అనేది తీసుకోవాలి. సో అది పర్చేజ్ చేసి కూడా మీరు రెండు ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్గా కూడా ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీన్ని రెండు బ్యాటరీస్ని ఒకవేళ ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఉంది అనుకుంటే రెండు ఒకేసారి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. లేదు ఏథర్ లాంటి మనకి ఛార్జింగ్ పోర్ట్స్ దగ్గర కూడా ఫ్రంట్లో ఇంకొక ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది, అక్కడ నుంచి కూడా మీరు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కూడా చేయొచ్చు. లేదంటే మనకు హీరో వీడా నుంచి కూడా చాలా ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి, అక్కడ కూడా మీరు ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదైతే హీరో వీడా VX2 ప్లస్ గురించి డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.